ఉట్టి కట్టేదానికి మేము పడిన కష్టాలు అంతా ఇంత కాదు. అసలు ఏం జరిగిందంటే ఈ రోజు అయితే మా వినాయకుడిని నిమజ్జనం అయితే చేస్తున్నాము. ఇంకా అందుకు కావాల్సిన క్రాకర్స్ అయితే రాజంపేటకి అయితే వెళ్లి తీసుకున్నాము. దాని తర్వాత డెకరేషన్ కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడే లైటింగ్ స్పెట్స్ అయితే ఉంటాయి, అవి కూడా తీసుకున్నాము. ఇంకా అలాగే అవన్నీ తీసుకుని ఉట్టికి కావాల్సిన కుండను అయితే తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా మా వాళ్ళు అయితే చూడండి మామూలుగా చెక్ చేయలేదు వీటిని అయితే. నేనైతే అవి ఎంత చెక్ చేసినా లాస్ట్ కు పగలగొట్టాల్సిందే అని చెప్పాను. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఇంకా కుండనైతే తీసుకుని అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరాము. పాప మా వాళ్ళ పరిస్థితి అయితే ఘోరంగా అయితే ఉంది. ఇంకా ఇంటికి వచ్చాక ఉట్టి కోసం కర్రలు నాటేదానికి గుంతలు అయితే తీస్తున్నాము. ఇంకా కర్రలు అయితే నిలబెట్టి ఒకసారి ట్రై అయితే చేస్తున్నాడు గురు అన్న. ఇంకా వీళ్ళైతే ఉట్టిని ఈజీగా కొట్టేస్తారని కర్రలు అయితే జాయింట్ అయితే చేస్తున్నాము. ఇంకా ఆ కర్రలను జాయింట్ చేసి హైట్ గా అయితే నిలబెట్టేశాము. ఇంకా అది అయిపోయాక అన్నప్రసాదం అయితే పెడుతుంటే అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇంకా ఐటమ్స్ అయితే కలర్ రైస్, కుర్మా, పెరుగు చట్నీ, వైట్ రైస్, రసము, వడియాలు, లడ్డు అయితే పెట్టారు. తర్వాత ఏం చేసామో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. వెళ్లే ముందు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దే. ఓకే బాయ్.